అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వామనుడు బలి. ప్రహ్లాదుడి మనుమడైన బలి మహాసూరుడు. అతను భూమండలమంతా జయించి మహాచక్రవర్తి అయ్యాడు. అయినా అంతటితో అతనికి తృప్తి కలగలేదు. అతను స్వర్గం మీద దాడి చేశాడు. దేవతలు అతని దాడికి నిలవలేకపోయారు. బలికి దాసులుగా ఉండిపోవటమో లేక స్వర్గం నుంచి వలసపోవటమో తప్ప వారికి మరో మార్గం లేదు. దిక్కు తెలియని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితి గురించి మొరపెట్టుకున్నారు. బలి మహాబలశాలి అయినప్పటికీ ఉదారుడు, సత్యసంధుడును. ఈ మాట విష్ణువుకి తెలుసు. బలిని ఇతర రాక్షసులలాగా ఓడించటం సాధ్యం కాదు. విష్ణువు కశ్యపుడికి అతిథి గర్భాన కొడుకై పుట్టాడు. అతను మరుగుజ్జుగా తయారై వామనుడు అన్న పేరు పొందాడు. అతను వేదాంగాలన్నీ అభ్యసించి బ్రాహ్మణోత్తముడు అనిపించుకున్నాడు. బలి మహాయజ్ఞం చేశాడు. అనేక వందల మంది బ్రాహ్మణులు ఋత్వికులుగా పనిచేశారు. ఆ సందర్భంలో బలి ఎవరేది కోరినా ఇస్తానని ప్రకటించాడు. అందరూ బలి నుంచి తాము కోరిన దానాలు పుచ్చుకున్నారు. వామనుడి వంతు వచ్చింది. వామనుడు బలిని 3 అడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. బలి సరేనని వామనుడు కోరినది దారాదత్తం చేశాడు. బలికి గురువైన శుక్రుడు వామనుడు విష్ణువేనని తెలుసుకుని బలిని దూరంగా తీసుకుపోయి వామనుడు కోరిన దానం ఇయ్యవద్దన్నాడు. కానీ బలి ఆడిన మాట తప్పేవాడు కాదు. అందుచేత శుక్రాచార్యుడు చిన్న పురుగు రూపంలో జలపాత్ర కొమ్ముకు అడ్డం పడ్డాడు. పాత్ర నుంచి దార రాలేదు. కొమ్ములో దర్భతో పొడవమని వామనుడు అనేసరికి బలి అలాగే చేశాడు. శుక్రుడు బయటకు వచ్చి యథారూపం ధరించాడు. కానీ ఆయన కన్ను ఒకటి పోయింది. బలి 3 అడుగుల స్థలం దారాదత్తం చెయ్యగానే వామనుడు అపారంగా పెరిగిపోయి ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. బలి ఇది చూసి నిర్ఘాంతపోయాడు. వామనుడు బలిని 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. బలి తన తల చూపాడు. వామనుడు తన పాదంతో బలిని పాతాళానికి నొక్కేశాడు. ఆ విధంగా ఒక మరుగుజ్జు చేతిలో మహాసూరుడు ఓడిపోయాడు. బలి భార్య అయిన విద్యావళి తన భర్తకు అన్యాయం చెయ్యవద్దని వామనుణ్ణి ప్రార్థించింది. బలి ఆజ్ఞకు తిరుగుండదని, అతని వాకిలికి తానే స్వయంగా కావలి ఉంటానని విష్ణువు చెప్పాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.